తెలుగునాట రాజకీయాలకు కేంద్ర బిందువు విజయవాడ. ఇప్పుడు నవ్యాంధ్రకు రాజధానిగా మారాక ఈ నగర ప్రాధాన్యం మరింతగా పెరిగింది. రాజకీయంగానే కాకుండా చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, విద్యా వైద్య కేంద్రంగా, వినోదానికి మూల బిందువుగా ఇలా ఎన్నో విశిష్టతలు విజయవాడ సొంతం. అమరావతి శంకుస్థాపన శుభముహూర్తం సమీపిస్తున్న వేళ బెజవాడకున్న ప్రత్యేకతల్ని ఓసారి చూద్దాం. ఓవైపు అందమైన కృష్ణా తీరం, మరోవైపు ఆధ్యాత్మికతకు నెలవైన ఇంద్రకీలాద్రి. విజయవాడ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలివే. ఇవే కాకుండా విజయవాడ గొప్పతనాన్ని తెలియజెప్పే ప్రత్యేకతలు ఎన్నో. నదీ తీరాలు నాగరికతకు ఆనవాళ్లు. కృష్ణమ్మ చెంత విజయవాడ నగరం కూడా భిన్న రంగాల్లో అభివృద్ధి సాధించింది. వర్తక వాణిజ్యాలకు మొదటి నుంచే విజయవాడ కేంద్ర బిందువే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ ఆర్థిక రాజధానిగా విజయవాడ భాసిల్లింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు మధ్యలో ఉండటం విజయవాడకు కలిసొచ్చింది. రాజధాని అనేది రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు అందుబాటు దూరంలో ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు ఇక్కడి సమీప ప్రాంతాన్ని అమరావతి నిర్మాణం కోసం ఎంపిక చేశారు. శంకుస్థాపన ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో విజయవాడ ఘనకీర్తికి మచ్చుతునకలుగా చెప్పుకోదగిన కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఆధ్యాత్మిక పరంగా చూస్తే పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు అర్జునుడు తపస్సు చేసిన ఇంద్రకీలాద్రికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడే అమ్మవారు కనకదుర్గమ్మగా కొలువై ప్రజల్ని తన చల్లని చూపులతో కరుణిస్తోంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా దుర్గమ్మ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత రాష్ట్రంలో ప్రాధాన్యత గల ఆలయాల్లో ఒకటిగా పేరు పొందింది. ఇక సినిమా రంగానికి వస్తే తెలుగునాట తొలి సినిమా థియేటర్ విజయవాడలోనే ప్రారంభమైంది. పాత బస్తీలోని మారుతి టాకీస్ మన రాష్ట్రంలోనే మొట్టమొదటి సినిమా హాల్ కావడం విశేషం. 1921లో దీనిని నిర్మించారు. ఎన్టీఆర్, అంజలీదేవి నటించిన లవకుశ రంగుల సినిమాను ఇక్కడ ప్రదర్శించారు. అప్పట్లోనే 196 రోజులు ఆ సినిమా ఇక్కడ ప్రదర్శితమైంది. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు నటించిన మొదటి సినిమాల్ని ఇక్కడ ప్రదర్శించారు. దశాబ్దాలుగా విజయవాడ ప్రజలకు వినోదాన్ని పంచిన ఈ థియేటర్ 15 ఏళ్ల క్రితం పడగొట్టి అక్కడ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. మొదటి థియేటర్ నిర్మించిన నగరంగానే కాదు, సినిమా పంపిణీ కేంద్రంగానూ విజయవాడది ప్రత్యేక స్థానమే. రవాణా రంగం విషయానికి వస్తే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడే తొలి బస్సు విజయవాడలో తిరిగింది. 1905లో సిమన్స్ మోటార్ కంపెనీ కోసం శామ్యూల్ జాన్ గురీస్ ఆవిరితో నడిచే బస్సుని తయారు చేశారు. ఆ బస్సుని బెజవాడ నుంచి మచిలీపట్నం వరకు తిప్పారు. ఇలా భారతదేశ రోడ్లపై నడిచిన తొలి బస్సుగా అది రికార్డు సాధించింది. లండన్ మ్యూజియంలో ఇప్పటికీ ఈ బస్సు నమూనా భద్రంగా ఉంది. అలా మొదటి బస్సు తిరిగిన ప్రాంతంగా బెజవాడ చరిత్ర పుటల్లోకెక్కింది. ఇక్కడి ఆటోనగర్ సైతం భారీ విస్తీర్ణంలో ఉంది. ఆటోమొబైల్ రంగానికి విజయవాడ ఓ కేంద్ర బిందువుగా కొనసాగుతోంది. ఎప్పుడో 1960లోనే జవహర్లాల్ నెహ్రూ గారుతో ఇక్కడ ఆటోనగర్ ప్రారంభం చేసుకోవడం, మరి ఆ ఆటోనగర్ వల్ల ఏషియాలోనే ఒక పెద్ద ఆటోనగర్గా దాదాపు 1,20,000 మంది పెయింటర్లకు కానివ్వండి, టింకర్లకు కానివ్వండి, మెకానిక్లకు కానివ్వండి, టైర్ రిపేర్లు కానీ అన్ని రకాల మోటార్ రంగం సంబంధించిన వర్కర్లకి 1,20,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ రోజు కూడా మోటార్ రంగం అంటే, మోటార్ వాహన రంగం అంటే విజయవాడ అంటే మోటార్ వాహన రంగంగా మరి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ రాష్ట్రంలోనే అతి పెద్దదిగా పేరుగాంచింది. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదిగానూ పేరు పొందింది. ఇక్కడి నుంచి 3,000కు పైగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. 400కు పైగా సిటీ బస్సులు ఇక్కడి నుంచి విజయవాడతో పాటు
కృష్ణా జిల్లా పరిధిలో 40 కిలోమీటర్ల దూరంలోని వివిధ పట్టణాలను కలుపుతూ తిరుగుతున్నాయి. దాదాపు 2 లక్షల మంది ప్రయాణికులు రోజు వచ్చిపోతూ ఉంటారు. మరి ఇటువంటి బస్ స్టేషన్కి ఇప్పుడే మరి రాజధాని ప్రాంతం అయ్యే ఐదేళ్ళకి మరి ఎండీ గారు శ్రద్ధ తీసుకుని దీన్ని ఆధునీకరించడం జరుగుతుంది. ప్యాసింజర్కి మంచి కుర్చీలు, అనౌన్స్మెంట్లు, మరి అలాగే టాయిలెట్స్ అవి కూడా అన్నీ నీట్గా గార్డెన్ అవన్నీ చక్కగా చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఆర్టీసీ బస్ స్టాండ్ ఏపీలో నెంబర్ 1, ఆసియాలో 2వ బస్ స్టేషన్గా రూపుదిద్దుకుంటుంది. విజయవాడ రైల్వే స్టేషన్ కు కూడా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోనే 3వ పెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటి. 300కు పైగా రైళ్లు, 100కు పైగా గూడ్స్ బళ్లు ప్రతిరోజు విజయవాడ స్టేషన్ మీదుగా వెళ్తాయి. 100 కోట్ల రూపాయలకు పైగానే విజయవాడ స్టేషన్ ద్వారా ఆదాయం వస్తోంది. రైల్వే వ్యాగన్ల మరమ్మతుల కేంద్రం కూడా దేశంలో 2వ అతిపెద్దదిగా ఖ్యాతి పొందింది. విద్యారంగానికి వస్తే భారతదేశంలో మొట్టమొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీయే. 1986లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని పరిధిలో వైద్య, దంత, నర్సింగ్తో పాటు మొత్తం 400కు పైగా కళాశాలలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో మొదటి ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలోనే ఏర్పాటు కావడం మరో విశేషం. ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగపూడి రామకృష్ణ పేరు మీద 1977లోనే విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటైంది. సాంకేతిక విద్యలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ లక్షలాది మంది ఇంజనీర్లను దేశానికి అందించిన ఘనత ఈ కళాశాలది. ఏటా 1500 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్న ఘనత కూడా ఈ కళాశాల సొంతం. ఇక విజయవాడ నగరం మొదటి నుంచి సాహితీవేత్తలకు పుట్టినిల్లుగా విలసిల్లింది. పుస్తకాల ముద్రణా రంగంలోనూ ఈ నగరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలోనే 16% విజయవాడలోనే ముద్రించేవారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ మన దేశంలో జరిగే 2వ అతిపెద్ద ప్రదర్శన. కళా కేంద్రంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. చూశారుగా విజయవాడ నగరానికి ఎన్ని విశిష్టతలున్నాయో. ఈ నగరానికి ఈ పేరు రావడం వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తారు. తూర్పు చాళుక్యుల పరిపాలనా కాలంలో విజయాదిత్యుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన కాలంలో కవులు, కళాకారులకు పెద్దపీట వేస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించేవారు. తర్వాతి కాలంలో ఆయన పేరు మీదనే ఈ నగరం ఏర్పడిందనేది చరిత్రకారుల మాట. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని కూడా విజయవాడకు సమీపంలోనే రానుండడంతో అమరావతితో కలిసి అడుగులేసేందుకు విజయవాడ నగరం సదా సిద్ధమవుతోంది. కెమెరామెన్ రమణ మహేష్తో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.